హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బ్రో, నాకు ఒకటి అర్థం కావట్లేదు, మీరు తెలుగు ఆడియన్సేనా లేదంటే సాంబార్ ఏమన్నా తాగుతున్నారా లేదంటే గుట్కాలు ఏమన్నా నవ్వుతున్నారా? నా ఇంటెన్షన్ మీకు అర్థమైందా? మన సినిమాని మనమే సపోర్ట్ చేయకపోతే ఎవడు సపోర్ట్ చేస్తాడు? పొద్దున్న లేస్తే చాలు ప్రభాస్ అన్న మీద ట్రోల్స్, ప్రభాస్ అన్న మీద మార్ఫ్ వీడియోలు, ప్రభాస్ అన్న మీద న్యూస్లు. ఎందుకు ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కావట్లే. ఒకవైపు మూవీ టీం వచ్చేసి 600 కోట్లు బడ్జెట్ పెట్టింది సినిమా మీద, మన పురాణాలని మన ఇతిహాసాన్ని చూపించడానికి. 600 కోట్లు బడ్జెట్ పెట్టి కనీసం ఒక 60 రూపాయలు కూడా పెట్టినట్టు రియాక్ట్ అవ్వట్లా. ఒక ఇంటర్వ్యూ లేదు, ఒక ప్రమోషన్ లేదు. మొన్న ఏదో భైరవ యాంతం అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ చేయడానికి కూడా ఎన్ని కష్టాలంటే, ముందు ప్రోమో రిలీజ్ చేశారు, తర్వాత రోజు మార్నింగ్ సాంగ్ వచ్చేద్దన్నారు. 11 అయినా సాంగ్ రాలా, 12 అయినా సాంగ్ రాలా, 1 అయినా సాంగ్ రాలా, లాస్ట్కి 2 గంటలకు వచ్చింది. అంటే డిలే. ఎందుకు డిలేసో నాకు అర్థం కావట్లా. ప్రమోషన్ పోనీ ఇప్పుడు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఏమన్నా ఇచ్చారా? 27వ తారీఖుని సినిమా రిలీజ్, తిప్పి కొడితే 10 రోజులు కూడా లేదు. ఎవ్వడు పట్టించుకోవట్లా. ఏమన్నంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు, ఏమన్నంటే చీఫ్ గెస్ట్లు వస్తారు, ఏమన్నంటే సినిమా రిలీజ్ అయిపోతుంది, కలెక్షన్స్ వచ్చేస్తాయి. బ్రో, మీరు ఒక మంచి ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఉండాల్సింది కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. ఆ ప్రోడక్ట్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా వాళ్ళకి చూపించాలి, అసలు దాని గురించి రీచ్ ఎలా ఉండాలి అని చూసుకోవాలి. కానీ మా దగ్గర ప్రోడక్ట్ ఉంది, బిందాస్గా ఉండొచ్చు, అదే హిట్ అయిపోద్దులే, దానికి కాన్ఫిడెంట్ అన్నారు బ్రో, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏమనంటే ఆ బుజ్జి వెహికల్ తీసుకెళ్ళి ఆ రోడ్ల మీద తిప్పుతుంటారు. కనీసం దానికి కొన్ని 4 బ్యానర్లన్నా కట్టండి, సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది అందరికీ. ఇలాగే ఉంటే ఎలా తెలుస్తుంది బ్రో? నాకు అర్థం కావట్లే. దయచేసి మీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి అయినా సరే ఆ ప్రమోషన్స్ కానీ ఆ ఇంటర్వ్యూస్ కానీ స్టార్ట్ చేసి సినిమాని ఎంకరేజ్ చేస్తే మీరు అనుకున్న 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు వస్తాయి. మీరు ఇలాగే కూర్చొని సినిమా ఆరామ్సే రిలీజ్ అయిపోతుంది. పొరపాటున ఆ సలార్లాగా ఓవర్ కాన్ఫిడెంట్తో రేపు రిలీజ్ పెట్టుకొని ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేస్తే అది చూడండి. కావాలని ఎస్ఆర్కే మూవీతో రిలీజ్ చేసి వచ్చే కలెక్షన్స్ కూడా పోగొట్టుకున్నారు. ఇకపోతే దయచేసి సినిమాని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కొంతమంది ఉన్నారు. నేను ఒక ఎన్టీఆర్ అన్న అభిమానిగా చెప్తున్నా, ప్రభాస్ అన్న మూవీని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లే, డిస్కరేజ్ మాత్రం చేయకండి గైస్. ఎప్పుడు చూడు అవే గొడవలు, అవే ట్రోల్స్, అవే ఇవి. ఆ లుక్స్ బాగాలేదు, ఈ లుక్స్ బాగాలేదు, ఆ హెయిర్ బాగాలేదు, ఇది బాగాలేదు. మీరు వచ్చి చేయండి మరి యాక్టింగ్. వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, మీరు వెళ్ళి చేయండి. ప్రతి ఒక్కడి మీద ఏడవటం ఉదయంలో ఇస్తే అది మరి మ్యాటరు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.